మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదృష్టం అందరికీ కావాలి, ప్రతి ఒక్కరికి ఈ భూమి మీద ఉన్న వాళ్ళకి. మరి కొన్ని సూత్రాలు. అదృష్టం అనేది మనం ఏదైనా ఒక మంచి పని చేసి అది మనకు తెలియకుండానే కొన్ని సందర్భాల్లో మనకి మంచి తెచ్చిపడుతుంది. మరి అది అదృష్టమే. అదృష్టం అంటే ఫస్ట్ మనం ఒక మంచి పని చేయటమే. మరి లగ్న పంచమ భాగ్యాధిపతులు ముఖ్యం. ఏ జాతక చక్రంలోనైనా అదృష్టం లక్ అనేది 9th ప్లేస్ నుంచి చూస్తాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఇది ఈ భావం బాగుండాలి, ఈ భావాధిపతి బాగుండాలి. అయితే మీ లగ్నం నుంచి 9వ స్థానాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన చంద్రుడు అనుకోండి. మీ జన్మజాతక చక్రంలో మీ భాగ్యాధిపతి చంద్రుడయ్యి ఆయన మీ జన్మజాతక చక్రంలో చతుర్థంలో ఉంటే, చంద్రుడు భాగ్యాధిపతి అయ్యి చతుర్థంలో కారకా ప్లేస్ లో ఉంటే ఇది గొప్ప జాతకం. ఇట్లా ఉండి గురువుతో శుభగ్రహమైన భాగ్యకారకుడితో దృష్టి పొంది ఉంటే మీకు ఏమేమి కావాలో మీకు చతుర్థం అంటే ఏంటండి, భూమి భువన వాహన గృహాలు ఒకటికి మించి ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళకి తల్లి సపోర్టు ఎక్కువ ఉందని అర్థం. ఇంకా భాగ్యాధిపతి అంటే ఎవరు, తండ్రి సపోర్ట్ అది కూడా ఎక్కువ ఉందేనే చాలా అర్థం. ఇంకా మీ భాగ్యాధిపతి గాని కేంద్రాల్లో స్థితి ఉంటే అది గొప్ప జాతకమే. అట్లాగే మీ భాగ్యాధిపతి కోణాల్లో స్థితి ఉన్నా అది గొప్ప జాతకమే, మీరు భయపడాల్సిన పని లేదు. ఇంకా మీ భాగ్యాధిపతి కేంద్ర కోణాల్లో ఉన్నప్పుడు ఆ రాస్యాధిపతి ఎవరో ఆయన దశ కూడా మంచి ఫలితాలను ఇస్తుందండి. అట్లాగే మీ భాగ్యాధిపతిని ఎవరు ఏ గ్రహంతోనైనా చూడబడుతూ ఉందా చూడండి. ఆ గ్రహము మీ భాగ్యాధిపతికి మిత్రగ్రహం అయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇంకా తర్వాత మీ భాగ్యస్థానంలో ఏదైనా గ్రహాలు ఉన్నాయా? యాక్చువల్లీ కోణస్థానాల్లో గ్రహాలు ఉంటే మంచిదేనండి. కేంద్రాల్లో కానీ కోణాల్లో, ముఖ్యంగా కేంద్రాల్లో ఉండాలి. ఒకటికి మించి ఉంటే ఆ జాతకం బలంగా ఉన్నట్లు. అది ఏ గ్రహమా అన్నది పక్కన పెట్టండి. లేదు కోణస్థానాల్లో ఉన్న ఆ జాతకం గట్టి జాతకమే. మరి మీ భాగ్యస్థానాన్ని ఏదైనా గ్రహాలు చూస్తూ ఉన్నాయా? అది కూడా మంచిదే. ఆ గ్రహాలు మీ జన్మ లగ్నానికి శుభులయ్యింది అనుకోండి, ఇంకా చెప్పనే అక్కర్లేదు, ఆ గ్రహదశలో కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఇంకా మీ భాగ్యాధిపతి దశ జీవితంలో ఉన్నదా లేదా అన్నది చూసుకోండి. కొంతమందికి ఉండదండి. అలా లేనప్పుడు భాగ్యాధిపతి బాగున్నా మంచి ఫలితాలే ఉంటాయి. కానీ దశ లేకపోవడం వల్ల ఏమవుతుందంటే వీరు అనుకున్నవన్నీ జీవితంలో సాధిస్తారు, కానీ అనుకున్న వెంటనే జరగవు. ఇంకా మీ భాగ్యాధిపతి ఏ గ్రహాలతో అయినా కలిసి ఉన్నారా? పాపగ్రహాలతో కలిసి ఉంటే కొంచెం భాగ్యం అనేది తగ్గుతుంది. మీ భాగ్యాధిపతి ఎవరికైనా అదృష్టము ఇవన్నీ కూడా భాగ్యస్థానాన్ని ఫస్ట్ లో చెప్పాను కదా, అదృష్టం అనేది దానంతట అది రాదండి. భాగ్యాధిపతి నుంచి వచ్చినా సరే మనం చేసే మంచి పనుల వల్ల ఆ అదృష్టము డబల్ రెట్లే మనకి తిరిగి వస్తుంది. మంచి పని ఎందుకన్నానంటే భాగ్యస్థానం పితృస్థానం, అది భగవంతుడికి మనకిచ్చిన వరం, భగవదానుగ్రహం పొందే స్థానం కూడా భాగ్యస్థానం. అందుకని భాగ్యస్థానం ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉందా? ఈ విధంగా ఉంటే అనుకూలమే. ఒకవేళ లేకపోతే చేతనైనంత దేవాలయాలకి సాయం చేయడం, దేవాలయాల్లో మనం వెళ్ళి అక్కడ ఏదో ఒక పని చేసి రావడం, అట్లాంటివి చేస్తే మన భాగ్యం ఒకవేళ లేకపోతే చెడు తుడిచేసి అదృష్టం వస్తుంది. ఇంకా భాగ్యం ఎందుకు ఉండాలండి అంటే, కొంతమందికి వాళ్ళు ఏ పూజ చేయరు, పుణ్యం చేయరు, కానీ భాగ్యం
ఆటోమేటిక్ గా కలిసి వస్తుంది. అది పూర్వపుణ్యం. పంచమ స్థానం నుంచి వాళ్ళకి అన్ని కూడా పూర్వం మనం తెచ్చిన మంచి కర్మలన్నీ ఇప్పుడు ఈ భాగ్య రూపంలో మనకి ఆటోమేటిక్ గా అదృష్టం కలిసి వస్తుంది. అట్లా కలిసి రావట్లేదంటే పూర్వపుణ్యం తక్కువ ఉంది. పూర్వపుణ్యం తక్కువ ఉందంటే ఈ జన్మలో మనం మంచి పనులు చేసుకోవాలి. అంటే ఒకరికి సహాయం చేయడం, దేవాలయాలకి సహాయం చేయడం, అట్లాగే యజ్ఞాగాదులకు చేయటం, ఇట్లాగ తీర్థయాత్రలు చేయడం, ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. అదృష్టం అనేది, అదృష్టం ఎప్పుడైతే తక్కువ ఉన్నదో ఇట్లాంటి పనులన్నీ చేసుకుంటే మంచి ఫలితాలు ఇస్తాయి. అందుకని మేషలగ్నానికి భాగ్యాధిపతి గురుడు, మరి గురుడే కారకుడు. అందుకని మేషలగ్న జాతకులకి గురువే భాగ్యాధిపతి, కారకుడు కూడా గురువే. కాబట్టి మేషలగ్నంలో జన్మించడం అనేది ఒక గొప్ప విశేషమైన వరం. మేష రాశిలో జన్మించినా కూడా అంతే. మరి వృషభ లగ్నానికి భాగ్యాధిపతి శని భగవానుడు. శని భగవానుడు అంటేనే ఏంటండి, అతి మంచి కర్మలు చేయాలి. అంటే ఆయన న్యాయదేవత, ధర్మదేవత కూడా. అతి మంచి పనులు చేసినప్పుడు భాగ్యం అనేది ఆయన ఆటోమేటిక్ గా, శని భగవానుడు ఇచ్చే ఫలితాలు అంతా ఇంత ఉండవండి. మరి మిథున లగ్నానికి కూడా శని భగవానుడే భాగ్యాధిపతి. ఇంకా కర్కాటక లగ్నానికి గురుగ్రహం అయ్యారు. అంటే మేషలగ్న జాతకులకి, కర్కాటక లగ్న జాతకులకి గురువే అయ్యారు. ఈ గురువు భాగ్యాధిపతి అవడం వల్ల గురువుకు సంబంధించినవన్నీ మనం చేసుకుంటూ ఉండాలి. మరి సింహలగ్న జాతకులకి కుజగ్రహం అయ్యారు. కుజగ్రహం అయ్యారు కాబట్టి కుజునికి సంబంధించిన విషయాలలో అన్ని మనం పనులు చేయాలి. కన్యా లగ్నానికి బుధగ్రహమే అయ్యారు. అంటే బుధుడికి సంబంధించిన విషయాలలో మనం మంచి పనులు చేయాలి. తులా లగ్నానికి బుధగ్రహమే అయ్యారు. కన్యా లగ్నానికి శుక్రగ్రహం అయ్యారండి. స్త్రీలకు సంబంధించిన విషయాల్లో మంచి పనులు చేయాలి. తులా లగ్నానికి బుధగ్రహం, బుధునికి సంబంధించిన విషయాల్లో మంచి పనులు చేయాలి. వృశ్చిక లగ్నానికి చంద్రుడు, చంద్రుడికి సంబంధించినవి చేయాలి. ధనస్సు లగ్నానికి రవిగ్రహం, రవికి సంబంధించినవి చేయాలి. మకర లగ్నానికి బుధుడు, బుధుడికి సంబంధించినవి. కుంభ లగ్నానికి శుక్రుడు, శుక్రుడికి సంబంధించిన విషయాల్లో, స్త్రీలకు సంబంధించిన విషయాల్లో మంచి పనులు చేయాలి. మరి మీన లగ్నానికి మళ్ళీ కుజగ్రహం వచ్చారు, కుజుడికి సంబంధించిన విషయాల్లో. అంటే ఏ విషయాలండి, ఎవరైనా కూడా భాగ్యం బాగుండాలంటే ఇందాక చెప్పినట్టు దానం, ధర్మం, యజ్ఞ యాగాదులు ఇవన్నీ చేయాలి. తండ్రిని గౌరవించాలి. ఈ రెండు విషయాలు. ఇప్పుడు మీన లగ్నానికి కుజుడు వచ్చారు. మీన లగ్నానికి కుజుడు వచ్చాడు. కుజుడు ఎవరి కారకుడు? భాతృకారకుడు. అంటే అన్నదమ్ములు వాళ్ళని గౌరవించడం అది చేస్తూ ఉండాలి. అట్లాగే మంగళవారం రోజు మీకు తోచినంత మంచి పనులు చేస్తూ ఉండాలి, భాగ్యం వృద్ధి చెందాలంటే. మరి అదే తులా లగ్నానికి బుధుడు అయ్యారు కదండి. బుధుడు అంటే మేనత్తలు, మేనమామలు, వాళ్ళ విషయాల్లో మనం మంచి చేయాలి. అట్లాగే బుధవారం రోజు మీరు ఏదైనా దానం చేయాలన్నా, ధర్మం చేయాలన్నా బుధవారం రోజు చేసుకున్నట్లయితే కలిసి వస్తుంది. ఇట్లాగా మీకు భాగ్యాధిపతి ఎవరయ్యారో ఆ రోజు చేసిన మంచి పనులు అతి శీఘ్రంగా మీకు భాగ్యాన్ని తెచ్చిపెడతాయి. మరి ఈ విధంగా చేసుకుంటే లక్ అనేది కలిసి వస్తుంది. మాకు ఏ విషయాల్లో కలిసి రావట్లేదండి, ఇబ్బందులు పడుతూ ఉన్నాము అన్నప్పుడు భాగ్యస్థానం అనేది ఫస్ట్ చూసుకోండి. ఆ స్థానం బాగుంటే మీకు ఆటోమేటిక్గా అన్ని కలిసి వచ్చేస్తాయి. ఒకవేళ బాగా లేనప్పుడు భాగ్యస్థానాన్నే మనం బలపరుచుకోవాలి. మరి ఈ భాగ్యస్థానాన్ని గురుడు చూసిన కారకుడే. మరి మీ భాగ్యాధిపతిని గురుగ్రహం చూసిన గొప్ప యోగవంతమైన జాతకం. లేదు మీ భాగ్యాధిపతి ఏ భావంలో ఉన్నారో ఆ భావాధిపతితో కలిసి ఉండి అక్కడ గురు దృష్టి ఉన్నా అది కూడా గొప్ప జాతకం అవుతుంది. ఇలా మీ జాతక చక్రాల్లో ఉన్నాయేమో చూసుకోండి. లేదంటే ఈ పరిహారాలు చేసుకుంటే భాగ్యం అనేది వృద్ధి చెందుతుంది. మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.